హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 380 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న వెహికల్ అంటూ చూడన్న, మాకు మహీంద్రాలు కానీ ఐచర్లు కానీ మంచి వెహికల్ అంటూ చూడన్న, ఐచర్లో తక్కువ ప్రైజ్లో ఉంటూ చూడన్న అని అయితే చాలామంది ఈ మధ్య కామెంట్లు చేయడం కానీ, అలాగే చాలామంది ఫోన్లో మెసేజ్ చేయడం కానీ అయితే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, ఏ వీడియో అయినా సరే మన ఛానల్లో వచ్చిందంటే, ఆ వీడియో మీకు నచ్చిందంటే ఆ వీడియో ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. ఒకవేళ నెంబర్ లేదంటే ఆ వెహికల్ సేల్ అయినట్టు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది వెహికల్ సేల్ అయిన వెహికల్స్ ఏదైతే సేల్ అయిన వీడియోస్ చూసి నాకు అయితే ఫోన్ చేసి ఆ యొక్క వెహికల్కి నెంబర్ లేదని అయితే అడుగుతున్నారు. నెంబర్ అనేది సేల్ అయితే నెంబర్ తీసేస్తాను అనమాట. ఈ యొక్క వీడియోకి కూడా ఒకవేళ సేల్ అయితే నెంబర్ అనేది తీసేస్తాను. ఒకసారి చూడండి, ఓకేనా. వెహికల్ ఉన్నంత వరకు వెహికల్ సేల్ అవుట్లో ఉండిద్ది అనమాట. వెహికల్ సేల్ అయితే సేల్ అవుట్ అయితే అవుతుందన్నమాట. ఒకసారి అయితే ఆలోచించి వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే ఇది వచ్చేసి మనకి ఐచర్ 380 బండి అనమాట. 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. 2022లో తీసుకోవడం జరిగింది అనమాట. 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి షోరూమ్కి అయితే వచ్చింది. అలాగే 2022లో వీళ్ళైతే వెళ్ళి చూసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారనమాట. 2022లో తీసుకున్న వెహికల్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకుని కూడా 2 సంవత్సరాలు వెనకమల బండి అనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసుకోండి. ఒకవేళ కొనాలనుకున్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా సరే ఈ యొక్క టాటర్ అనేది చూపించండి. వాళ్ళకి నచ్చితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే టైర్లు పర్సెంటేజ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి బ్రాండ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. నీట్గా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే బ్యాక్ టైర్స్ చూసుకుంటే మనకి నీట్గా కండిషన్లో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు అనమాట. ఒకవేళ ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్లో మంచి వెహికలే కావాలనుకుంటే ఈ యొక్క వెహికల్ అనేది చూసుకోండి, నచ్చితే తీసుకోండి. మరి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా? ప్రైజ్ వచ్చేసి 3,75,000 మాత్రమే అనమాట. ఈ 3,75,000 మాత్రమే అనమాట. ఫైనల్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో మన ఛానల్లో ద్వారా చూసిన వాళ్ళకి మాత్రమే కొంత అమౌంట్ అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. వెళ్ళి చూసుకోండి, నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. మీ దగ్గర కూడా వెహికల్ ఉంటే అది ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్లో అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది, ఓకేనా. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు డిస్టిక్లో అయితే ఉందన్నమాట. ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉన్నా సరే, గుంటూరు డిస్టిక్లో ఉన్నా, అలాగే పల్నాడు డిస్టిక్లో ఉన్నా, అలాగే బాపట్ల డిస్టిక్లో ఉన్న, చిలకలూరుపేటకి కానీ, ప్రకాశం డిస్టిక్ కానీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు మంచి టాటర్ కావాలి, తక్కువ ధరలు కావాలి, అది కూడా బ్రాండ్ కండిషన్లో ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోండి. ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. వెహికల్ అనేది చాలా నీట్గా అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వెహికల్స్